364 రోజులు తిరుమలలో దర్శనం ఒక ఎత్తు. రథసప్తమి రోజు మాత్రం ఇంకొక ఎత్తు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప, ఎంతో పుణ్యం ఉంటే తప్ప, రథసప్తమి రోజు తిరుమల దర్శనం చేసుకోవడం అనేది కుదరదు. ఏమిటండి ఆ ప్రత్యేకత? ఏం చేయాలి? తిరుమలలో 9 రోజులు ఉండాలి. సాధ్యమయ్యే పని కాదు కదా! రథసప్తమి రోజు విశేషం ఏమిటంటే, ఉదయం నుంచి సాయంత్రం లోపు ప్రతి 2 గంటలకొకసారి ఒక్కొక్క విధమైన అలంకరణ, ఒక్కొక్క రకమైన వాహనం మీద తీసుకొచ్చి స్వామిని ఊరేగిస్తారు. అబ్బా! అసలు 2 కళ్ళు సరిపోవంతే. దాన్ని అర్ధ బ్రహ్మోత్సవం అని పిలుస్తారనమాట రథసప్తమిని. ఆ విశేషాలు ఇప్పుడు చెప్పుకుందాం. మొట్టమొదట తెల్లవారుజామున 5:30కి సూర్యభగవానుడు ఉదయిస్తూ ఉంటాడు కదా! ఆ సమయానికి సూర్యప్రభ వాహనం మీద స్వామిని తీసుకొస్తారు. ఆహా! ఎంత అద్భుతం అసలు సూర్యప్రభ వాహనం మీరు చూసే ఉంటారు. ఇలా ఒక పెద్ద సూర్యబింబంలా ఉండి దానికి చుట్టూ కిరణాల్లా ఉంటాయి. ఆ వాహనంలో సూర్యప్రభకి మధ్యలో స్వామి అనమాట. అంటే ఇందాక నేను చెప్పాను కదా! చేయస్సదా సవితృమండల మధ్యవర్తి అని. అలాగే సూర్యమండలానికి మధ్యలో స్వామి ఉన్నట్టుంటాడు. అసలు ఆ దర్శనం చేసుకోవడం ఎంత విశేషమో. ఆలోచించండి, ప్రపంచం మొత్తాన్ని శాసించేది సూర్యనారాయణ స్వామి అయితే, ఆ సూర్యనారాయణ స్వామిని అధిరోహించి నేనే ఆయన్ని కూడా శాసిస్తున్నాను అని స్వామి చెప్పినట్టే వాహనం. ఆ తరువాత స్వామిని చిన్నశేష వాహనం అని దానిపైన ఊరేగింపుకి తీసుకొస్తారు. ఇది ఇంకొక 2 గంటలు పోయాకనమాట. ప్రతి ఊరేగింపుకి మధ్యలో 2 గంటల గ్యాప్ ఉంటుంది. ఇదేమిటి అంటే స్వామికి 2 వాహనాలున్నాయి. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. పెద్దశేష వాహనం, చిన్నశేష వాహనం అని. అంటే స్వామి వైకుంఠంలో ఆదిశేషుడి మీద పవళిస్తారు కదా! దాన్ని గుర్తు చేసేలాగా తిరుమలలో కూడా 2 శేషవాహనాలున్నాయి. పెద్ద శేషవాహనం అంటే 7 పడగలున్న ఆదిశేషుడు. చిన్నశేష వాహనం అంటే 5 పడగలుంటాయనమాట. ఈ రోజు చిన్నశేష వాహనంలో స్వామిని తీసుకొస్తారు చక్కగా. ఇంక మూడవదేమిటంటే హనుమంత వాహనం అని. అబ్బా! అసలు హనుమంతుడు ఆనందపడిపోతూ 2 చేతులు ఇలా పెట్టి స్వామి పాదాల్ని 2 చేతుల్లోనూ మోస్తున్నట్టుగా ఉంటాడు. వెనకాల ఆయన వీపు మీద స్వామి, అమ్మవార్లు వస్తుంటారనమాట. పుష్కరిణి ఉంది కదా! అక్కడ చక్ర స్నానం చేయిస్తారు. మీకు అందరికీ తెలుసు కదా! తిరుమలలో బ్రహ్మోత్సవాలు అయిపోయాక చక్ర స్నానం జరుగుతుంది. ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే ఆ బ్రహ్మోత్సవాలకి మినియేచర్ లాంటిది. కల్పవృక్ష వాహనం వస్తుంది. అసలు కల్పవృక్షమే కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. దానిపైన కరుణాద్ర హృదయుడైన స్వామి, అమ్మవార్లిద్దరూ కూర్చునుంటే ఇంకసల ఆ దర్శనం సర్వాభీష్టాల్ని నెరవేరుస్తుంది అని చెప్తారు. కల్పవృక్షంలా చక్కగా ఉంటుంది ఆ వాహనం. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు దాని మీద స్వామి వేంజేస్తారు. అది కూడా కన్నుల పండువగా ఉంటుందసలు. ఆ తరువాత 5వది సర్వభూపాల వాహనం. కొంచెం విచిత్రంగా ఉంటుంది. మిగతా వాహనాల్లో కాకుండా ఆనంద నిలయం ఎలా ఉందో అలాగా పైన గోపురం ఉండి కింద 4 స్తంభాలుండి ఒక మండపంలా ఉంటుంది. అందులో ఆయన కూర్చునుంటారు. సర్వభూపాలుడు అంటే భూపాలురందరూ ఉంటారు కదా రాజులు. రాజులందరికీ రాజనమాట. ఇందులో విచిత్రం ఏమిటి అంటే ఇంద్రుడు, దిక్పాలకులు వీళ్ళందరూ రాజులు గదా! వాళ్ళందరిని ఆవాహన చేస్తారు. చేస్తే వాళ్ళందరూ ఆ సేవ చేస్తూ ఉంటే స్వామి అలా రాజాధిరాజులాగా కూర్చుని అమ్మవార్లతో సహా హాయిగా వస్తాడు. అది సర్వభూపాల వాహనం అంటే. దానితో సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది చూడండి. సూర్యోదయం దగ్గర మొదలైంది. సూర్యాస్తమయం అయ్యే సమయానికి 6వ వాహనం చంద్రప్రభ వాహనం వస్తుంది. చంద్రోదయం అయ్యే సమయానికి. అక్కడ స్వామి చక్కగా తెల్లటి వస్త్రాలు, తెల్లటి మాలలు వేసుకుని చందమామలాగా చల్లగా దర్శనమిస్తాడు స్వామి. అంటే సూర్యుడిని నేనే, చంద్రుడిని నేనే, అవన్నీ నా స్వరూపాలే అని చూపిస్తున్నాడు అనమాట. ఇలాగ 6 వాహనాలు ప్లస్ ఆ చక్ర స్నానం ఇవన్నీ కలిపి అర్ధ బ్రహ్మోత్సవం అని పిలుస్తారు. అది రథసప్తమి రోజు జరిగే విశేషమైన కార్యక్రమం. ఎలాగ